92వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 92 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 92వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 శ్రీ భగవద్గీత 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయంలో మనకు 28 శ్లోకాలు మొత్తం ఉంటాయి. మన దీంట్లో అక్షర పరబ్రహ్మ యోగం. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నాశరహితమైంది. నాశరహితమైనటువంటి పరబ్రహ్మను గూర్చి బోధించేటువంటి అధ్యాయం కావడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారనిపిస్తుంది మనకు, అక్షర పరబ్రహ్మ యోగం అని చెప్పేసి. దీంట్లో ప్రధానంగా 1వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు బ్రహ్మము, అధ్యాత్మము, కర్మము మొదలైన వాటి గురించినటువంటి అర్జున్ యొక్క ప్రశ్నలు దీంట్లో ఉంటాయి. వానికి భగవానుడు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరాలు కూడా దీంట్లో ఉంటాయి మనకు. 8వ శ్లోకం నుంచి 16 శ్లోకం వరకు ప్రణవోపాసన, దాని యొక్క అద్భుత ఫలితం ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తుంది దీంట్లో. 17వ శ్లోకం నుంచి 19 వరకు సృష్టి ప్రళయాల గురించిన వివరణ ఉంటుంది. 20 నుంచి 22 వరకు భగవాను యొక్క సనాతన స్వరూపం ఎట్లా ఉంటుందో, అదేవిధంగా భక్తిచే దాన్ని ఏ విధంగా సంప్రాప్తి పొందాలనే విషయం కూడా అక్కడ స్పష్టంగా తెలుస్తుంది మనకు. 23వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు శుక్ల కృష్ణ మార్గాల యొక్క వర్ణన మనకు ఉంటుంది. 27, 28 శ్లోకాల్లో యోగి యొక్క మహిమతో ఈ అధ్యాయం అనేది పూర్తయితుంది మనకు ఈ అక్షర పరబ్రహ్మ యోగం లోపల. ఇది మనకి 8వ అధ్యాయము. దీంట్లో మనం ప్రవేశించబోతున్నాం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క కృప వల్ల మనం మెల్లిమెల్లిగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. మనం ఏషాం త్వంత గతం పాపం, ఎవరి పాపం నశించిపోయిందో, ఎవరికి ద్వంద్వ విముక్తి జరిగిందో వారే భగవంతుని సేవిస్తారు అని చెప్పేసి మనకు ఇంతకుముందుటువంటి అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః, సమాహిత చిత్తము కలవారు, ప్రయాణకాలం అంటే మరణకాలం లోపల కూడా పరమేశ్వరుని తెలుసుకుంటారు అని చెప్పేసి చివరి శ్లోకంలో కూడా భగవంతుడు చెప్పిన తర్వాత
మరి సాధ్యాసాధ్యాల మధ్య అర్జునుడి యొక్క హృదయం ఊగిసలాడింది ఒక్కసారి. ఈ విధమైన సందిగ్ధావస్థ ప్రతి సాధకునికి ఏదో ఒక సమయంలో ఏ కారణంగానో మనస్సులో చేరి కలత పెడుతూ ఉంటుంది. నేను భగవంతుడిని తెలుసుకోగలనా, మోక్షాన్ని సాధించగలనా, ఈ జన్మలోనే సాధించగలుగుతానా, నాలోని కల్మషమంతా కరిగిపోతుందా, పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయా, రాగద్వేషాలు తటస్థపడతాయా, ఒకవేళ ఇవేవీ జరగకుండా మరణిస్తే ఏమవుతాను, ఏమీ సాధించకుండా నిష్క్రమించిన వాడిని అవుతానా, అదే జరిగితే అసలు నేను ఎందుకు పుట్టినట్లు, మరణకాలంలో సమాహిత చిత్తం నాకు ఉంటుందా, బ్రతుకులో గ్రహించలేక జన్మను వృథా చేసుకున్నటువంటి నేను మరణ సమయంలో కూడా తెలుసుకోలేకపోతే చనిపోయిన తర్వాత ఏమవుతాను, మరి మరణానంతరం నా ప్రయత్నం ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు ఎవరికి ఎప్పుడు జనిస్తాయో చెప్పలేం. కానీ ఆ 7వ అధ్యాయాన్ని, ఇంతకుముందు నా అధ్యాయం సమాప్తం చేస్తూ శ్రీకృష్ణుడు పలికిన మాటలు అర్జునుడి హృదయంలో మాత్రము ఇలాంటి సందేహాలన్నిటికీ శ్రీకారం చుట్టాయట. ఈ ప్రశ్నలకు పరిష్కారం లభించక ముందే తనను ఆశ్రయించి జరామరణ మోక్షార్థం ఎవరైతే ప్రయత్నిస్తారో వారు సమస్తాన్ని తెలుసుకుంటారు అని చెప్పేసి చెబుతూ బ్రహ్మము, అధ్యాత్మము అని చెప్పేసి ఇంతవరకు పరిచయం కానటువంటి మనకు 7 సాంకేతిక పదాలను అక్కడ మనకు 7వ అధ్యాయంలో సమాప్తం చేసే ముందు ప్రస్తావన చేశాడు భగవానుడు. ఆయన ప్రస్తావించినటువంటి ఆ విషయాలే ఈ 8వ అధ్యాయ ప్రారంభం లోపలనే ప్రార్థన యొక్క ప్రశ్నలకు బీజాలయ్యేటవి. శ్రీకృష్ణుడు ప్రస్తావించినటువంటి 7 విషయాలతో వేధిస్తున్న అంశం కూడా 7వదిగానే ఉంది. నూతనంగా ప్రవేశపెట్టినటువంటి 6 విషయాలను తన హృదయంలో ప్రముఖంగా ఉన్నది. శ్రీకృష్ణుడు ప్రస్తావించినటువంటి విషయాలు 7వది అయినటువంటి ప్రయాణకాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మజభి, మరణ సమయమునందు నియమిత చిత్తులైనటువంటి వారు పరమేశ్వరుని ఎలా తెలుసుకుంటారనే విషయాన్ని కలిపి మొత్తం 7 ప్రశ్నలను ఏకకాలంలో సంధించాడు సవ్యసాచి. అర్జునుడు 7 ప్రశ్నలను విడివిడిగా సంధిస్తే పరమేశ్వరుడు వాటినన్నింటినీ కూడా ఒకే సూత్రంలో అనుసంధానం చేసి అద్భుతంగా సమాధానమిస్తూ ప్రవచించాడు. అదే అక్షర పరబ్రహ్మ యోగము. ఇది 8వ అధ్యాయం. మరి దీనిని అక్షర పరబ్రహ్మ యోగం అని చెప్పి సాధారణంగా అందరూ పిలుస్తుంటారు. మరి ఇంకా రకరకాల వేరే గ్రంథాల్లో కూడా రకరకాల పేర్లతో కూడా తారక బ్రహ్మయోగం అని చెప్పేసి అనేక రకాల పేర్లతో కూడా మనకు కనబడుతుంటుంది ఈ యొక్క అధ్యాయం యొక్క పేరు. ముందు చెప్పుకున్నాం అక్షరము, క్షరము కానిది అక్షరము, నా క్షరతీయతి అక్షరం, అదే పరబ్రహ్మం, అక్షర పరబ్రహ్మం. యోగము అంటే విచారమని, విషయమని, ఉపాయమని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి అక్షర స్వరూపుడైనటువంటి ఓంకార గమ్యమైనటువంటి బ్రహ్మమును పొందే ఉపాయాన్ని తెలిపేటువంటి విశిష్ట విషయాన్ని కలిగిన అధ్యాయము ఈ అక్షర పరబ్రహ్మ యోగము. ఇక మెల్లిమెల్లిగా మనం దీంట్లోకి ప్రవేశిద్దాం. ముందే చెప్పుకున్నా మొట్టమొదట అర్జున్ యొక్క ప్రశ్నతో ఈ యొక్క అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పేసి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్వం, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్వం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం ప్రోక్తం, అధిదైవం కిముచ్యతే. ఇదొకటో శ్లోకం. అధియజ్ఞః కథం కోత్రం దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. కృష్ణ పురుషోత్తమ, ఆ బ్రహ్మము ఏమిటి, అధ్యాత్మము ఎట్టిది, కర్మ ఏమిటి, అధిభూతము ఎటువంటిది, అది దైవము ఎలాంటిది, అధియజ్ఞం అంటే ఏంటి, మనోనిగ్రహం కలవారు మరణకాలంలో పడ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటారయ్యా అని ఈ విధంగా ప్రశ్నల యొక్క సంధానం చేశాడు అర్జునుడు అచ్యుతునితో. మనం చెప్పుకున్నాము ఇంతవరకు 7వ అధ్యాయం చివరి ఏ విషయాలను పరమేశ్వరుడు సూచన జరిగిందో ఆ 7 విషయాలనే 7 ప్రశ్నలుగా మనం చేసేసి వాటిని వివరించమని చెప్పేసి ఈ 2 శ్లోకాల్లో అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నల్లోని అంశాలు కొత్తవి కాకపోయినా
ఇవి బహువిధ శబ్దార్థాలకు కారణం కావడం వల్ల ఏ శబ్దానికి ఏది విస్పష్టమైన అర్థమో గ్రహించాలని చెప్పేసి ఈ విధంగా అడుగుతున్నాడు ఆయన. ఆ బ్రహ్మం ఏమిటి అని ఎందుకు అడగవలసి వచ్చిందంటే, బ్రహ్మ శబ్దార్థము నిజానికి ఆయనకు బ్రహ్మానికి నిరుపాధికమైనటువంటి బ్రహ్మానికి రెంటికి వర్తిస్తుంది కాబట్టి ఈ రెండిట్లో పరమేశ్వరుడు ఏ అర్థాన్ని సూచిస్తూ ప్రవచిస్తున్నాడు అనేది స్పష్టం కావాలి. అదేవిధంగా 7 విషయాలు విస్పష్టం కూడా కావాల్సి ఉంది అని చెప్తున్నాడు. అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలకు భగవంతుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడట. మనకు 3వ శ్లోకంలో చెప్పే ముందు ఇక్కడ మనకు అర్జునుడు ఏ ప్రశ్నలు అడిగాడనేది ఈ 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది కాబట్టి ముందే చెప్పుకున్నాం ఆ విషయం లోపల. కాబట్టి బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం ఎలాంటిది, కర్మ ఏమిటి, అధిభూతం ఎటువంటిది, అది దైవం ఎలాంటిది, అది యజ్ఞం అంటే ఏంటి, మనోనిగ్రహం గలవారు మరి మరణకాలంలో కూడా బ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటారు, 7 ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రారంభించాడు 3వ శ్లోకం నుంచి భగవానుడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవో కరో భూతభావోద్భవ కరో విసర్గ కర్మ సంగిత. అర్జున, బ్రహ్మము నశించనిది, అన్నిటికంటే గొప్పది, దాని స్వభావమే అధ్యాత్మం. భూతముల ఉత్పత్తికి కారణమైనటువంటి యజ్ఞరూపమైనటువంటి త్యాగమే కర్మ అని చెప్పేసి చెప్తున్నాడు. అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలు ఏ వరుస క్రమంలో ఉన్నాయో భగవానుడు కూడా అదే వరుస లోపల క్రమం లోపల సమాధానం చెప్తున్నాడు. మొదటి 3 ప్రశ్నలకు 3వ శ్లోకంలో సమాధానాలు ఉంటాయి. తర్వాత 3 ప్రశ్నలకు 4వ శ్లోకంలో సమాధానాలు వస్తాయి. మనకు చివరిదైనటువంటి 7వ ప్రశ్నకు 5, 6 శ్లోకాల సమాధానం చెప్తాడు భగవానుడు. ఈ విధంగా అధ్యాయం పూర్తయ్యేంత వరకు కూడా మరణ సంబంధమైనటువంటి మీమాంసను పరిహరిస్తూ 7వ ప్రశ్న యొక్క సమాధానమే సమానంగా ఈ యొక్క అధ్యాయంలో మనకు భగవానుడు చెప్తుంటాడు. మొట్టమొదటిది కిం తద్బ్రహ్మ, ఇది ప్రశ్న. అంటే బ్రహ్మం ఏమిటి అనేది మొదటి ప్రశ్న. బ్రహ్మము పరమైనటువంటి అక్షరం. అక్షరము అంటే క్షరం కానిది, నశించనిది అని అర్థం. బ్రహ్మము అక్షరము అనకుండా పరం అనేటువంటి విశేషణాన్ని ఇక్కడ జోడించి పరం బ్రహ్మము అనడం జరిగింది. పరం అంటే నిరతిశయమైనది అని అర్థం, అన్నిటికంటే గొప్పది అని అర్థం. మరి బ్రహ్మము అక్షరము అన్నప్పుడు అక్షరము అనేటువంటి పదానికి క్షరం కానిదని అర్థం చెప్పుకుంటే, క్షరం కానివి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ఆకాశం కూడా క్షరం కాదు, మాయ క్షరం కాదు, ఓంకారం క్షరం కాదు. ఎందుకంటే ఇవి కూడా అక్షర శబ్దం చేతనే చెప్పబడ్డాయి కాబట్టి. ఆకాశాన్ని అక్షరం అనవచ్చు, కానీ పరమైనటువంటి అక్షరం అనలేవు. అన్నింటినీ ఆకాశం తనలో ఇముడ్చుకుంటుంది, కానీ బ్రహ్మంని మాత్రం ఇముడ్చుకోలేదు. కాబట్టి ఆకాశము పరం కాలేదు. బ్రహ్మము నుండే ఆకాశము జనించింది, పుట్టింది కనుక అది కార్యము కారణం కంటే అన్యాయంగా ఉండలేదు. కాబట్టి కార్యం లేకపోయినా కారణం ఉంటుంది. ఆకాశము మాయా బ్రహ్మము ఆశ్రయించుకుని ఉన్నాయి, కానీ బ్రహ్మము ఆకాశం కన్నా మాయ కన్నా విలక్షణంగా ఉండడం వల్ల వాటిని అతిశయించి ఉంది. ఇదే పరమం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటి ఏకాక్షరము అది బ్రహ్మ ప్రతిపాదకమైనటువంటి అక్షరం. అది ఇది శృతి యొక్క ప్రతిపాదితం. కాబట్టి ఇదే విషయాన్ని మనం ఇక్కడ ఈ అధ్యయనం చేస్తున్న అధ్యాయం లోపల మనం తర్వాత శ్లోకంలో కూడా గీతాచార్యుడి విషయం చెప్తాడు మనకు. ఓంకారం అనేది అక్షరం లేదా నశించనిది అన్నంత మాత్రాన ఓంకారం బ్రహ్మము కాదు. ఓంకారం కార్యమే కాబట్టి అది సాతిశయమే. ఈ కారణం వల్ల అది పరమం కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. రెండవది కిం అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఏమిటి, ఇది రెండవ ప్రశ్న. స్వభావమే అధ్యాత్మం అని చెప్పబడింది ఇక్కడ. ఎవరి స్వభావం? పరం అయినటువంటి బ్రహ్మ స్వభావం. అక్షరమైనటువంటి పరబ్రహ్మమే ప్రతి శరీరంలో కూడా జీవుడుగా ఉంది. శరీరాన్ని అధిష్ఠించి జీవుడుగా ఉన్నటువంటి పరబ్రహ్మమే అధ్యాత్మం. విశ్వంలో ఉండి విశ్వాన్ని సూర్యుడు ఎలా ప్రకాశింపచేస్తున్నాడో
అదేవిధంగా దేహంలో ఉండి దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులను ప్రకాశింపచేసేటువంటి ఆ యొక్క జీవుడు అధ్యాత్మం అని చెప్పబడింది. ప్రతి దేహమునందు కూడా పరబ్రహ్మము ప్రత్యేగాత్మగా ఉండడమే స్వభావం. ఈ స్వభావమే అధ్యాత్మం అని చెప్పబడింది. కాబట్టి ప్రతి దేహంలో నేను నేను అనే భావన స్ఫురించడం కేవలము అధ్యాత్మం వల్లనే అని చెప్పేసి చెప్తున్నాడు. మూడవ ప్రశ్న, కిం కర్మ అంటున్నాడు. కర్మ అంటే ఏంటి అని చెప్పేసి ఇది మూడవ ప్రశ్న. భూతములు ఉండడానికి పుట్టుకను కలిగించేది భూత భావోద్భవకరం. భూత అంటే చరాచరములని అర్థం. భావ అంటే మనుగడ లేక ఉనికి. దాని పుట్టుకకు కారణమైనది ఉద్భవకరం. దీనికి హేతువైన యజ్ఞమే కర్మ అని ఈ సందర్భంలో మనం గ్రహించాలి. కాబట్టి సృష్టి ఆది యందు ఏది త్యాగమయ్యే యజ్ఞ రూపంలో ఉండిందో అదే కర్మ అని చెప్పబడింది అని చెప్పేసి అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నల్లో 3 ప్రశ్నలకు ఈ శ్లోకంలో సమాధానాలు అందాయి మనకు. బ్రహ్మము అధ్యాత్మము రెండు ఒకటే అనేది మనకు అర్థమైపోయింది. యజ్ఞరూప కర్మ ద్వారా ఏర్పడినటువంటి సృష్టి కార్యంలో విస్తరించి ఉన్నది కూడా బ్రహ్మమే కాబట్టి అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇది మన ప్రధానంగా బ్రహ్మం అంటే సర్వోత్తమమైనటువంటి లేక నిరతిశయమైనటువంటి వస్తువే బ్రహ్మం. అధ్యాత్మం అంటే స్వభావం, అది ప్రత్యేగాత్మ భావం అధ్యాత్మం అంటారు. కాబట్టి కర్మం అంటే ప్రాణికోట్ల ఉత్పత్తికి యజ్ఞాది రూపమైనటువంటి త్యాగపూర్వకమైనటువంటి క్రియ కర్మ అని చెప్పేసి మనకు ఈ 3వ శ్లోకంలో మనకు స్పష్టమైపోయింది. ఇక తర్వాత 3 ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు 4వ శ్లోకం లోపట. ఆదిభూతం క్షరో భావః పురుషశ్చాధి దైవతం అధియజ్ఞోహమేవాత్రం దేహే దేహభృతం వరః. ఇది 4వ శ్లోకం. ఓ నరశ్రేష్ఠ అర్జున, నశించేది అధిభూతమయ్యా, పురుషుడు అధి దైవతం, దేహంలో నేనే అధి యజ్ఞము అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు. మరి ఈ 4వ ప్రశ్న ఏంటంటే కిం అధిభూతం అన్నప్పుడు అధిభూతం అంటే ఏమిటి అనేది 4వ ప్రశ్న. కాబట్టి నశించే స్వభావం గల వస్తువు అధిభూతం అని సమాధానం దీనికి. క్షరము అంటే నశించేది కాబట్టి, భావ అంటే పుట్టుక, క్షరోభావ అంటే నశించే స్వభావం గల వస్తువు యొక్క పుట్టుక అని అర్థం. మరి పుట్టి నశించే ప్రతి వస్తువు అధిభూతమే. అన్ని దేహాలు అధిభూతాలే. అంతేకాదు దేహాల ఉనికికి ఆధారాలుగా ఉన్నటువంటి శీతోష్ణాదులు కూడా అధిభూతం క్రిందికే వస్తాయి. వాటికి కూడా ఉత్పత్తి వినాశనాలు ఉన్నాయి కదా. శీతోష్ణాలు పుడతాయి, అది అలాగే లేకుండా కూడా పోతాయి. అందువల్ల అవి కూడా అధిభూతాలే. అధిభూతాలు క్షరోభావాలవి. క్షరోభావం అంటే నశించిన తర్వాత తిరిగి పుట్టేవి. పుట్టి నశించేవి అనకుండా చచ్చి పుట్టేవి అని ఎందుకు అన్నట్లంటే పుట్టేవి ఏవో ఎక్కడి నుంచి పుడతాయో మనకు తెలియదు. అదేవిధంగా చచ్చేవి ఎక్కడికి పోతాయో కూడా మనకు తెలియదు. ఉన్నవే మనకు తెలుస్తూనే ఉన్నాయి. భావ అంటే ఉండటం లేదా ఉనికి. ఉన్నవే పోతూ ఉన్నాయి. కాబట్టి తెలిసిన దాని నుండే తెలియని దాన్ని తెలుసుకోవాలనేటువంటి శాస్త్రీయ అవగాహనకు ఈ క్షరోభావ ప్రయోగం అనేది మనకు స్పష్టంగా అర్థం పడుతుంది. ఏది అక్షరమో అది బ్రహ్మం అని చెప్పేసి మొదటి ప్రశ్నకు ఏదైతే సమాధానం దానికి భిన్నంగా ఇక్కడ ఏది క్షరమో అది అధిభూతం అని చెప్పేసి 4వ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటున్నాం మనం. కాబట్టి 7వ అధ్యాయంలో పరాపర ప్రకృతులను గురించి తెలుసుకున్నాం. కాబట్టి దీనిని అక్కడ పరాప్రకృతిగా అక్కడ గ్రహించామో అదే ఇక్కడ ఏమైతుందంటే అధ్యాత్మం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. పురుషుడే అధిదైవం అనేది 5వ ప్రశ్నకు సమాధానం. ఈ సమస్త జగత్తు అనేటువంటి అధిభూతం దేని కారణంగా నిలబడి ఉందో అది దైవం. కాబట్టి పురుషుడే అది దైవం అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది మనకు. మరి దేహం అధిభూతం. దేహంలో ఇంద్రియ ప్రాణ మనోబుద్ధుల చలనానికి ఆధారమై దేహంలో పూరింపబడినటువంటి పురుషుడే అధిదైవతం. అతడే సూక్ష్మ శరీరాభిమాని. కాబట్టి మరి సమిష్టి సూక్ష్మ శరీరాభిమాని ఎవరు అంటే అతడే హిరణ్య గర్భుడు, సూర్యమండల అంతర్వర్తి, సూక్ష్మ శరీరాలను ప్రకాశింపజేసే లింగాత్మ పురుషుడు ఆయన. లక్కరాజు మురళీధర ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పురుషుడే
సమిష్టి దేహాలలోని సూక్ష్మ దేహాలు చరించడానికి కారణమై ఆదిత్య మండలం లోపల హిరణ్య గర్భుడుగా ప్రకాశిస్తున్నాడు, అతడే అధిదైవం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మరి అధియజ్ఞ అంటే అధియజ్ఞుడు ఎవరు అనేది చివరి 6వ ప్రశ్న. ఇది ఇంకో ప్రశ్న తర్వాత వస్తుంది మనకు. 6వ ప్రశ్న, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. యజ్ఞాభిమాని అయినటువంటి విష్ణువుని దేవతయే అధియజ్ఞుడు అని చెప్పేసి మనం ఆహారాన్ని స్వీకరిస్తాం కదా, మరి వైశ్వానర రూపంలో చతుర్విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించే భోక్త అధియజ్ఞుడు. ఈ విధమైన యజ్ఞకర్మ దేహంలోనే జరుగుతుంది కాబట్టి అధియజ్ఞుడైనటువంటి విష్ణువు దేహం నందే ఉన్నాడు. దేహం దీనికి ఆధారం, అందువల్ల దేహే ఈ దేహములో అని చెప్పబడింది కాబట్టి అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం ఈ 3 కూడా బ్రహ్మము కంటే అన్యం కావని చెప్పేసి అర్థమైపోయింది. కాబట్టి బ్రహ్మ అధ్యాత్మ కర్మలకు 3వ శ్లోకంలో అఖండత్వం ప్రాప్తించినట్లే. కాబట్టి అధిభూత, అధిదైవ, అధియజ్ఞాలకు ఈ ప్రస్తుత శ్లోకంలో అఖండత్వం పూర్తిగా ప్రాప్తించింది. కాబట్టి ఇక అర్జునుడు అడిగినటువంటి 7వ ప్రశ్నకు సమాధానము దానికి దొరకవలసింది. కాబట్టి అది మనకు తర్వాత రాబోయేటువంటి శ్లోకంలో తెలుపుతున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.